ఆర్సీబీ వర్సెస్ పంజాబ్ కింగ్స్. ఈ రోజు మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ దారుణమైన విక్టరీ సాధించింది అనమాట. దారుణం ఎందుకంటున్నానంటే ఒకనొక స్టేజ్లో ఆర్సీబీ తమ లోయెస్ట్ స్కోర్ 49ని బీట్ చేసి కొత్త రికార్డు మళ్ళీ 42 43 ఆల్ అవుట్ ఉంది అనిపించింది. బట్ థ్యాంక్స్ టు దట్ మ్యాన్ టిమ్ డేవిడ్ లాస్ట్లో వచ్చి ఒక 50 స్కోర్ చేసి ఆర్సీబీని అయితే చెత్త రికార్డ్ నుంచి అయితే కాపాడాడు. అండ్ ముందుగా ఈ మ్యాచ్లో చూస్తే 2 అవర్స్ లేట్గా అయితే మ్యాచ్ స్టార్ట్ అయింది. ఎందుకంటే వర్షం వల్ల. చిన్నస్వామి స్టేడియం, అది కూడా చాలా చిన్న గ్రౌండ్. అండ్ వర్షం వల్ల పంజాబ్ కింగ్స్ అయితే మొదట బౌలింగ్ అయితే చేసింది. వర్షం వల్ల వచ్చిన అడ్వాంటేజ్ని పంజాబ్ కింగ్స్ అయితే చాలా బాగా యూజ్ చేసుకుందని చెప్పుకోవాలి. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బౌలర్స్ అద్భుతంగా బౌలింగ్ చేసి, ముఖ్యంగా మార్కో యాన్సన్ కానీ చహల్ కానీ ఫస్ట్ 3 మ్యాచెస్లో ఎటువంటి ప్రభావం చూసిన చహల్ లాస్ట్ మ్యాచ్లో 4 వికెట్స్. అండ్ ఈ మ్యాచ్లో 3 ఓవర్స్లో జస్ట్ 12 రన్స్ ఇచ్చి అద్భుతంగా 2 వికెట్లు అయితే తీశాడు. నా దృష్టిలో పంజాబ్ కింగ్స్ ఒక అద్భుతమైన ఫామ్లో ఉందన్నమాట. చాలా మంచి టీమ్గా అయితే ఎమర్జ్ అవుతూ ఉంది. శ్రేయాస్ అయ్యర్ క్యాప్టెన్సీ కూడా. సో మొదటగా బ్యాటింగ్ చేసినటువంటి ఆర్సీబీ అయితే ఏమాత్రం అసలు ఎక్కడా కూడా గేమ్లో లేదనే చెప్పుకోవాలి. లాస్ట్లో వచ్చి టిమ్ డేవిడ్ ఆ 50 కనుక కొట్టకపోతే ఆల్మోస్ట్ మీరు చూస్తే స్కోర్ మొత్తం 95 రన్స్ అయితే దాంట్లో టిమ్ డేవిడ్ కొట్టింది 50. కూడా లాస్ట్ ఓవర్లో 3 సిక్స్లు కొట్టాడు. హర్ప్రీత్ బ్రార్కి ఒక షాక్ అనే చెప్పాలి. ఆ ఓవర్లో 3 సిక్స్లు అయితే కొట్టాడు అనమాట. సో ఓవరాల్గా ఈ మ్యాచ్లో పంజాబ్దే పై చేయి. అండ్ తర్వాత జస్ట్ 96 రన్స్ టార్గెట్తో వచ్చిన పంజాబ్ ఈజీగా చేంజ్ చేసిన రన్ రేట్ అమాంతం పెరిగిపోతుంది అనుకున్నారు అందరూ. బట్ పంజాబ్కి కూడా ఆర్సీబీ గట్టి పోటీ ఇచ్చింది. ముఖ్యంగా హేజల్వుడ్ అండ్ భువనేశ్వర్ అద్భుతంగా అయితే బౌలింగ్ చేశారనమాట. హేజల్వుడ్ అయితే 7th, 8th, 9th ఈ 3 ఓవర్స్లో అయితే పంజాబ్ మళ్ళీ ఆర్సీబీ మ్యాచ్లోకి తిరిగి వచ్చింది. వరుసగా 2 వికెట్లు అయితే పడ్డాయన్నమాట. శ్రేయాస్ అయ్యర్ది, జాష్ ఇంగ్లీష్ది అప్పటి వరకు బాగా ఆడుతున్నాడు. వాళ్ళిద్దరు కూడా అవుట్ అయ్యారనమాట. అండ్ తర్వాత మీకు సుయాష్ శర్మ అయితే వరుసగా 4 డాట్ బాల్స్ వేసాడు. అండ్ తర్వాత నెహల్ వధేరా విజృంభణ స్టార్ట్ అయింది అనమాట. నెహల్ వధేరా అద్భుతంగా ఆడుతున్నాడు అనమాట ఈ సీజన్లో. అతను వరుసగా 6, తర్వాత సుయాష్ శర్మ బౌలింగ్లో ఆల్మోస్ట్ 6, 2 4లు కొట్టాడు. సో అదే మ్యాచ్ టర్నింగ్ అనమాట. ఇంకా పంజాబ్ ఆర్సీబీ నుంచి మ్యాచ్ లాగేసుకుందనే చెప్పాలి. ముఖ్యంగా మీరు పంజాబ్కి ఆర్సీబీకి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే వాళ్ళకి ఓపెనింగ్ బ్యాట్స్మెన్, అలాగే మిడిల్ ఆర్డర్, లోయర్ ఆర్డర్ 3 కూడా చాలా బాగున్నాయి అనమాట. మీకు పవర్ఫుల్ హిట్టర్స్ నెహల్ వధేరా కానీ, గ్లెన్ మ్యాక్స్వెల్ అండ్ అదేవిధంగా స్టాయినిస్. సో అటువంటి డెప్త్ బ్యాటింగ్ అనేది మనకి ఆర్సీబీకి లేదనే చెప్పుకోవాలి. సో ఓవరాల్ వెరీ గుడ్ క్యాప్టెన్సీ బై శ్రేయాస్ అయ్యర్. ఈ మ్యాచ్లో ఒక రికార్డ్ ఏంటంటే 18 ఇయర్స్ బ్యాక్ కోహ్లీ ఇదే రోజున 1 రన్కి అవుట్ అయ్యాడు. అండ్ ఈ మ్యాచ్లో కూడా 1 రన్కి అవుట్ అయ్యాడు అనమాట. అండ్ ఈ రోజు ఐపీఎల్ పుట్టినరోజు 2008 ఏప్రిల్ 18th అయితే ఐపీఎల్ స్టార్ట్ అయింది. అండ్ ఈ రోజు అది కూడా ఆర్సీబీతోనే స్టార్ట్ అయింది అనమాట. అండ్ ఈ రోజు కూడా ఆర్సీబీ ఆడింది ఆ మ్యాచ్. అండ్ ఆ మ్యాచ్లో కూడా 1 రన్నే స్కోర్ చేశాడు కోహ్లీ. అండ్ ఇప్పుడు కూడా 1 రన్నే స్కోర్ చేశాడు. సో ఇది ఒక కోఇన్సిడెన్స్ లాంటిది అనమాట. సో పంజాబ్ కింగ్స్ 10 పాయింట్స్ సెకండ్ ప్లేస్కి వెళ్ళింది అనమాట. నెక్స్ట్ ఢిల్లీకి అయితే మ్యాచ్ ఉంది. అండ్ ఆ మ్యాచ్లో ఢిల్లీ ఓడిపోతే పంజాబ్ పైకి వెళ్ళే ఛాన్స్ అయితే ఉంటుంది. 7 మ్యాచెస్లో 5 గ్రాండ్ విక్టరీ సంపాదించి మీరు చూసే లాస్ట్ మ్యాచ్లో జస్ట్ 115 రన్స్ అయితే వాళ్ళు డిఫెండ్ చేసుకోగలిగారు మంచి బౌలింగ్ అటాక్తో. అండ్ ఈ మ్యాచ్లో అదే బౌలింగ్ అటాక్తో కంటిన్యూ చేస్తూ ఈ మ్యాచ్లో ఆర్సీబీని పూర్తిగా డామినేట్ చేశారు. స్వింగ్ కండిషన్స్లో జస్ట్ బిలో 100 అయితే వాళ్ళు రిస్ట్రిక్ట్ చేశారు అండ్ ఈజీగా దాన్ని చేంజ్ చేశారు. సో నా దృష్టిలో ఈసారి పంజాబ్ ప్లే ఆఫ్కి వెళ్ళడానికి 80 to 90% ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ ఇంకొక దారుణమైన రికార్డ్ ఏంటంటే ఆర్సీబీకి ఈ సంవత్సరం ఆడిన 3 హోమ్ మ్యాచెస్ కూడా ఆర్సీబీ ఓడిపోయింది. సో ఇది ఆర్సీబీ ఫ్యాన్స్ తమ చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ గెలవడాన్ని చూడాలన్న ఫ్యాన్స్కి అయితే ఇది ఒక నిరాశనే చెప్పుకోవాలి. ఓవరాల్గా ఇది మ్యాచ్లో విశేషాలు. అండ్ నెక్స్ట్ మ్యాచ్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మీరు ఛానల్ ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ బై.